హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు చందన నేచర్గల్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు అయితే మనకి ఆంటీ ఒక రెసిపీ అయితే చేసింది. చెప్పండి ఆంటీ. హాయ్ అందరికీ. ఈరోజు అయితే రవ్వ లడ్డు చేయడం జరిగింది. చిలుకలూరుపేటలో స్టైల్లో చేశాను. ఎలా ఉందో చూడండి. ఇప్పుడైతే మనం టేస్ట్ చేద్దాం ఎట్లా ఉందో. టేస్ట్ అయితే చాలా బాగుంది, సూపర్ ఉంది. ఇక్కడ నుంచి ఇంకా చిలుకలూరుపేట రెసిపీస్ ఎక్కువ వస్తాయి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫుల్ వీడియో ఉంది, చూడండి. హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు చందన నేచర్గల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మనం రవ్వ లడ్డు ఏ విధంగా తయారు చేసుకుందామో చూద్దాం. ఈ రవ్వ లడ్డు వచ్చేసి చిలుకలూరుపేట స్టైల్ ఇది. ఆంటీ అయితే రవ్వ లడ్డు చేసింది. ఇప్పుడైతే మనం టేస్ట్ అయితే చేద్దాం. చూసారు కదా రవ్వ లడ్డు. టేస్ట్ అయితే చాలా బాగుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడైతే మనం తయారు విధానం చూద్దాం. కావాల్సిన పదార్థాలు: ఎండు కొబ్బరి, యాలక్కాయలు, జీడిపప్పు, కిస్మిస్, నెయ్యి. తర్వాత వచ్చేసి పాలు, పంచదార, రవ్వ. ఇప్పుడైతే మనం ప్యాన్ అయితే పెట్టుకొని స్టవ్ వెలిగించి ఇప్పుడైతే మనం పాలు అయితే కాగబెట్టుకుందాం ఒక 20 మినిట్స్. మనం దీంట్లో అయితే వాటర్ అయితే ఏం వేయలేదు. మనం వాటర్ వేయకుండా పాలు అనేది కాగబెట్టుకొని ఈ రవ్వ లడ్డులో అయితే పాలు అనేది వేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ అయితే మనం ఎండి కొబ్బరి అనేది కట్ చేసుకున్నాం కదా, ఇవైతే మనం మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి. అవి వేసుకున్న తర్వాత బరగ్గా పట్టాలి. మరీ మెత్తగా కాకుండా అటు కొంచెం లావుగా కాకుండా మీడియం సైజుగా పట్టాలి. దీంట్లోనే యాలక్కాయలు అయితే వేసుకోవాలి. ఈ విధంగా అయితే మనం మిక్సీకి అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే మనం ప్యాన్ అయితే పెట్టుకుందాం. ఇప్పుడైతే మనం రవ్వ అయితే వేసుకుందాం. చాలా బాగుంటుంది రెసిపీ, తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి. మనం ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకున్నాం కదా. నెక్స్ట్ అయితే నెయ్యి అయితే వేసుకోవాలి. నెయ్యి లేని వాళ్ళు ఆయిల్ అయినా వేసుకోవచ్చు. నెయ్యి వేసుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నెయ్యి బలం కూడా ఒంటికి, అది టేస్టీకి బాగుంటుంది, ఒంటికి బలానికి కూడా ఇస్తుంటుంది. నెయ్యి ఎక్కువ తినాలి. ఈ విధంగా అయితే మనం ఫ్రై చేసుకోవాలి. మనకి హెల్త్కి కూడా ఎంతో మంచిది. ఈ విధంగా అయితే ఒక 10 మినిట్స్ అయితే మనం ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు లైట్గా ఫ్రై చేసుకోవాలి. మంచిగా అది ఆకుండా స్లిమ్లో పెట్టుకొని తిప్పుకోవాలి బాగా. అలా తిప్పుతూ ఉంటేనే అది బాగా ఫ్రై అవుతూ ఉంటుంది. మనం పెట్టి సిమ్లో పెట్టి అలా కలుపుకుని ఉంటే మాడిపోతుంది అడుగుననేది. చక్కగా అట్లా తిప్పుకుంటూ ఉంటే మనకి కలర్ వస్తుంది బాగా. ఈ విధంగా అయితే మనం కలుపుకోవాలి. ఇంకా మీకు ఏమన్నా రెసిపీస్ కావాలంటే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి, తప్పకుండా ట్రై చేస్తాం. ఇప్పుడైతే ఇలా కలర్ వచ్చిన తర్వాత, బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత బౌల్లో వేసుకున్నాము. దాంట్లో ఇప్పుడు నెయ్యి వేసుకొని ఈ నెయ్యి అయితే హోమ్ మేడ్, మమ్మీ ప్రిపేర్ చేసింది. జీడిపప్పు అయితే వేసాము. అవి బాగా లైట్గా దోరగా వేగిన దాకా ఉంచాలి. బాగా అయితే మంచిగా తిప్పుతూ ఉంటే మంచిగా అవుతాయి. కలరు గోల్డెన్ కలర్ వచ్చిన వరకు వేపాలి. అలా తిప్పుతూ ఉంటేనే బాగా ఎగుతాయి, లేదంటే మాడిపోతాయి ఎక్కడే. ఈ విధంగా మనం కలుపుకుంటూనే ఉండాలి ఒక 5 మినిట్స్. వేగినవి ఇప్పుడు దాంట్లో తీసుకుంటున్నాం ప్లేట్లో.
నెక్స్ట్ అయితే మనం మిక్సీకి వేసుకున్నాం కదా ఎండు కొబ్బరి, ఇదైతే దీంట్లో అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దాంట్లోనే అలుకులు వేసాం కాబట్టి ఏమితుంటే బాగా మంచి ఫ్లేవర్ స్మెల్ వస్తుంది. బాగా కొంచెం దీన్ని అంతగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయకపోయినా కొంచెం లైట్గా వేపుకోవాలి. మరీ బ్రౌన్ కలర్ అంటే రవ్వ లడ్డు అనేది కొంచెం నల్లగా ఉన్నట్లా ఉంటుంది. ఇట్లా మనం తిప్పుకుంటూ ఉండాలి. సేమ్ యాస్టీస్ కొలతలతోని ఫాలో కాండి, చాలా బాగా వచ్చింది. మంచి టేస్ట్ కూడా ఉంటుంది మనం చేసుకునే విధానంలో చేస్తే. ఇప్పుడు ఆ ఎండు కొబ్బరి రవ్వలో వేసి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు మనమైతే నెయ్యి అయితే హీట్ చేసుకోవాలి. ఈ నెయ్యి కూడా దీంట్లో వేసుకుంటూ మనం లడ్డు అయితే వేసుకోవాలి. ఇప్పుడు పంచదార వేసాము. పంచదార వేసిన తర్వాత మనం వేడిగా ఉంటాయి కాబట్టి గంటె పెట్టి తిప్పుకోవాలి. నిదానంగా పాలు పోసిన తర్వాత అప్పుడు చల్లారిన తర్వాత కొంచెం హీట్లోనే చేయబెట్టి తిప్పుకోవాలి. అప్పుడైతేనే మనకి లడ్డు అనేది వచ్చింది. ఇప్పుడైతే మనం పాల మీద ఉన్న మేగడని వేసుకుంటున్నాం. అదైతే టేస్ట్గా ఉంటుంది బాగా. కొంచెం పాలు కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి. ఎక్కువ పోస్తే జోరు అయ్యిద్ది, లడ్డు అంతగా రాదు, మెత్తగా రాదు. ఇప్పుడు గంటె పెట్టి తిప్పుకోవాలి, ఎందుకంటే పాలు బాగా వేడిగా ఉన్నాయి కాబట్టి. అలా తిప్పుకుంటా ఉండలు లేకుండా తిప్పుకోవాలి. కొంచెం యాడ్ చేసుకోవాలి పాలు. మనం ఒకటేసారి పాలు వేసుకుంటే మనకి లడ్డు అనేది రాదు. కొంచెం చూసుకుంటూ వేసుకుంటూ లడ్డూనైతే చేసుకోవాలి. ఇప్పుడు చేయబెట్టి తిప్పుకోవాలి. బాగా అట్లా తిప్పటం వల్ల లడ్డు అనేది జిగటగా వస్తుంది, మనకి లడ్డు మెథడ్ వచ్చింది. అట్లా తిప్పాలి బాగా. కొంచెం మనం పంచదార చాలినప్పుడు అట్లా కొంచెం యాడ్ చేసుకోవాలి. మనం కొంచెం నోట్లో వేసుకొని తిని చూడాలి మనకి సరిపోయిందా లేదా. సరిపోతే సరిపోతుంది ఫస్టే, లేదంటే ఇంకొంచెం వేసుకోవాలి. మీరు చక్కెర ఎక్కువ తింటే కొంచెం ఎక్కువ వేసుకోండి, తక్కువ తింటే తక్కువ. ఇది ఎట్లా వచ్చినలాగా చేసుకుంటే అది వస్తున్నట్టు మనకి పాకానికి, లడ్డు పాకానికి వచ్చినట్లు లెక్క. అట్లా బాగా కలుపుకోవాలి పిసికి. బాగా అట్లా కలిపితేనే అట్లా లడ్డుకు వస్తుంది. బాగా వేడిగా ఉండడం వల్ల కలపలేకపోయాను. కొంచెం పాలు యాడ్ చేసుకుందాం మళ్ళీ. ఈ విధంగా అయితే మనం కలుపుకోవాలి. మనం కొంచెం లైట్గా వేడి ఉందా అనగానే చేతి పెట్టి కలుపుకోవాలి. ఈ విధంగా అయితే మనం కలుపుకోవాలి. అలా కలుపుతూనే ఉండాలి. కలుపుతూనే మనకి చక్కెర అనేది కరుగుతుంది. ఆ చక్కెర కరిగే వరకు కొంచెం లైట్గా కలుపుకుంటూనే ఉంటే మనకి లడ్డు మెథడ్ వచ్చింది. అట్లా గాలి పోకుండా అట్లా సైడ్గా అట్లా ఒత్తుకుంటే ఆరికుండా ఉంటుంది ఈ పిండి. ఇప్పుడైతే మనం లడ్డు అయితే వేసుకోవాలి. ఈ విధంగా అయితే మనకి రావాలి. ఈ విధంగా అయితే మనం చేసుకోవాలి. ఇప్పుడు వేపిన జీడిపప్పు మనం రవ్వలో కలిపి వేసుకోవాలి. తర్వాత కిస్మిస్ వేసుకుంటాం, ఎండిన కిస్మిస్. అవన్నీ కలుపుకోవాలి చక్కగా, అన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి. మనకి డ్రై ఫ్రూట్స్ అనేవి ఒంటికి ఆరోగ్యంగా ఉంటాయి కాబట్టి జీడిపప్పు, ఎండు ద్రాక్ష వేసామండి. హెల్త్కి కూడా ఎంతో మంచిది. ఈ ఎండాకాలం ఇలాంటి రెసిపీస్ మరన్నీ చేసుకుంటే హెల్త్కి బాగుంటుందని ఈ రెసిపీ చేసాం. నెయ్యి వేస్తున్నాను. నెయ్యి ఒంటికి చాలా మంచిది కాబట్టి నెయ్యి ఎక్కువ తినాలండి. టేస్ట్కి కూడా బాగుంటుంది. ఇది ఇంట్లో చేసిందే కాబట్టి నెయ్యి మనకి ఎక్కువ వేసాం నెయ్యి. ఇంకా మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఈ విధంగా అయితే మనం కలుపుకోవాలి. బాగా పంచదార అయితే ఇప్పుడు కరిగింది, ఇట్లా మెత్తగా వచ్చింది. ఇప్పుడు ముద్దగా వచ్చింది ఉండకి. అట్లా కలుపుకుంటేనే మనకి ఇప్పుడు ఆరకుండా దాన్ని ఇట్లా సైడ్కి ఒత్తి పెట్టేసుకోవాలి. ఆరితే పొడి అయ్యిద్ది అన్నమాట. అందుకని అట్లా పొడి పెట్టుకోవాలి చక్కగా. ఇప్పుడు లడ్డు తీసుకొని మనకి ఏ సైజు కావాలో ఆ సైజులో చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే మనం లడ్డూనైతే వేసుకోవాలి.
మనకి ఏ సైజు కావాలో ఆ సైజు అయితే మనం లడ్డునైతే వేసుకోవాలి. చాలా బాగుందండి రెసిపీ. అవి చేసుకున్న తర్వాత ఇట్లా బయట ఆరబెట్టకుండా ఏదన్నా బాక్సులో, ప్లాస్టిక్ బాక్స్లో పెట్టుకుంటే మంచిగా మెత్తగా ఉంటాయి. లేదంటే ఇట్లా ఆరబెట్టారంటే గట్టిగా అవి టేస్ట్ బాగోదు అంత. మనం పాలు వేసాం కాబట్టి వారం రోజులైతే నిల్వ ఉంటాయి. మనం బాగా ఎక్కువ రోజులు, నెల రోజులు అట్లా చేసుకోవాలంటే వేడి నీళ్ళతో చేసుకుంటే ఎక్కువ రోజులు ఉంటాయి. ఈ విధంగా అయితే మనం లడ్డూనైతే చేసుకోవాలి. ఈ విధంగా అయితే చేసుకుంటే మనకు లడ్డు లాగా అయితే వస్తుంది. చూసారు కదా, మనకి ఈ విధంగా సైడ్కి అయితే మనం పెట్టుకోవాలి. అప్పుడు మనకి లడ్డు అనేది వచ్చింది. ఇంకా చిలకలూరుపేట రెసిపీస్ ఇంకా ముందు చాలా చేయాలనుకుంటున్నాను. చేస్తాను. చూసి సపోర్ట్ చేయండి. చందన నేచరికల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ రవ్వ లడ్డు అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో పెట్టండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎట్లా వచ్చిందో మళ్ళీ మాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. ఈ విధంగా అయితే మనం అన్నీ అయితే చేసుకోవాలి. చాలా బాగా వచ్చిందండి రెసిపీ. తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా అయితే మనం అన్నీ చేసుకోవాలి. ఇట్లాగానే మీకు ఏమన్నా రెసిపీస్ కావాలంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఇలా ఇంట్లో చేసుకున్నాం కాబట్టి మాకందరికి ఇష్టం కాబట్టి బాగా ఇష్టంగా తిన్నారు. పిల్లలు ఉన్నారు కదా, పిల్లలు బాగా ఇష్టంగా తింటారండి ఈ ఫుడ్. మళ్ళీ మనం ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి మనకి హెల్త్కి కూడా ఎంతో మంచిది. మనం ఇంట్లో అయితే నెయ్యి అట్లా మంచిగా అన్నీ చూసుకొని వేసుకుంటాం కాబట్టి ఎట్లా చేస్తారో తెలియదు కదా. అయినా ఈగలు ఏమి వాలి ఉంటాయి వాటి మీద, వాళ్ళు నిల్వ ఉన్నాయి అమ్ముతారు, వాళ్ళ వ్యాపారం కాబట్టి. ఇప్పుడు మనం అయితే ఇంట్లో చేసుకున్నాం కాబట్టి మనకు ఎలాంటి భయం ఉండదు. పిల్లలు చక్కగా తింటారు, మంచి టేస్ట్గా ఉంటుంది. వెళ్తా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, చందన నేచర్గా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.